See what happening here. ఇక్కడ ఏమవుతుంది మనకి ఇది it's a color changing, image changing. It's a color changing or else image changing. It's image changing. అది కలర్ చేంజింగ్ కానే కాదు, అది మనకి ఇమేజ్ చేంజ్. వాడు అదే మోడల్లో అదే ఇమేజ్ డిఫరెంట్ ఇమేజ్ తీసుకున్నాడు. బై యూజింగ్ సెకండ్ రూల్ మనకి ఏమవుతుంది, ఇమేజ్ షుడ్ బి చేంజింగ్. ఇట్స్ నాట్ కలర్ చేంజింగ్, ప్లీజ్ కీప్ ఆన్ మైండ్, ఇట్స్ ఇమేజ్ చేంజింగ్. మీరు చాలా మంది డబ్బుల్లో డబుల్ స్కూల్ ఓపెన్ చేసి గుర్తుందా? లాస్ట్ బిఫోర్ నేను రాకముందు డబుల్ స్కూల్ ఓపెన్ చేస్తారు కదా, ఒక కోడ్ ఉంటుంది, దాంట్లో జిఎస్లో కోడ్ ఉంటుంది, లైట్ ఆన్ లైట్ ఆఫ్. చూసారా? కామన్ కూడా అందరూ చేసిన కోడ్ ఏంటి, దాంట్లో లైట్ ఆన్ లైట్ ఆఫ్. అది కూడా ఏంటి మనకి ఇమేజ్ చేంజింగ్, కలర్ చేంజింగ్. దర్ టూ ఇమేజ్. చూసారా మీరు ఓన్లీ ప్రాపర్గా స్టడీ చేస్తారు. దర్ టూ ఇమేజెస్, ఒకటి లైట్ ఇమేజ్, ఇంకోటి వితౌట్ లైట్ ఇమేజ్. అది ద సేమ్ ఇయర్ ఆల్సో. ఇది ఏది కూడా మనకి కలర్ చేంజింగ్ కాదు, ఇమేజ్ చేంజింగ్. అది క్లిక్ చేస్తుంటే మనకి లైట్ ఆఫ్ అయిపోతుంది కాదు గైస్, క్లిక్ చేస్తుంటే మనకి ఇమేజ్ చేంజ్ అవుతుంది. మనకి చేసిన ఫస్ట్ ప్రాబ్లం అదే, ఇప్పటికి అలానే ఉంది, ఎప్పటి నుంచి అదే ప్రాబ్లం, మారలేదు. లైట్ ఆన్ లైట్ ఆఫ్ చేస్లో. ఓకేనా? ద సేమ్ ఇక్కడ మనం ఏం క్రియేట్ చేద్దామంటే లైక్ ఆటోమేటిక్గా ఇమేజ్ షుడ్ బి చేంజ్ అవ్వాలి. ఓకేనా? బై యూజింగ్ మనం ర్యాండమ్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. సింపుల్ స్టోరీ ఇది. బై యూజింగ్ ర్యాండమ్ ఈజ్ అ మెథడ్, మ్యాథ్ డాట్ ఫ్లోర్ ఈజ్ అ మెథడ్. బై యూజింగ్ ది టూ మెథడ్స్ మనం ఇమేజ్ మనం డైరెక్ట్గా చేంజ్ చేయొచ్చు. క్లియరా? వీ కెన్ చేంజ్ ద ఇమేజ్ డైరెక్ట్లీ. Let's simply create some dot main lo image change. Simply take some src assets lo some car1.png. Let's take some id, image change. What a point. ఇప్పుడు ఇనీషియల్గా యూజర్ క్లిక్ చేయకుండా కదా, క్లిక్ చేయకుండా మనకి ఏమవుతుంది అక్కడ మనకి క్లిక్ చేయకుండా ఇమేజ్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. క్లియర్? ప్లీజ్ కీప్ ఆన్ మైండ్. ఆ జేఎస్లో లైట్ ఆన్ లైట్ ఆఫ్ అన్న కానివ్వండి, ఇక్కడ స్పెట్స్ అన్న కానివ్వండి, ఎక్కడ కూడా మనకి కలర్ చేంజింగ్ కాదు. దర్ ఆల్ ఆర్ షుడ్ బి ఇమేజ్ చేంజింగ్ ఓన్లీ. ఎక్కడ కలర్ చేంజింగ్ కాదు, మనకి అవన్నీ ఇమేజెస్. ఓకేనా? లెట్స్ క్రియేట్ ద మల్టిపుల్ ఇమేజెస్. సమ్ కాన్స్టెంట్ ఇమేజెస్ ఈక్వల్ టు అరేలో. మనకు తెలుసు కదా, we can store multiple images inside the array. Asset slash car2.png. The same story multiple times. car3, car4. ఎనిమిస్ ఉన్నాయి ఇక్కడ మనకి 5. ఇప్పుడు ఆటోమేటిక్గా మన ఇక్కడ ఏమైతే అరేలో స్టోర్ చేసిన డేటా మొత్తం ఎక్కడికి వెళ్ళాలి, మనకి మనం తీసుకున్న ఇమేజ్ చేంజ్లోకి వెళ్ళాలి. దెన్ టెల్ మీ గైస్ హౌ టు డూ, వాట్ టు డూ. కంప్లీట్ డేటా మొత్తం దాంట్లోకి వెళ్ళాలి. ఫస్ట్ మనకు కావాల్సిన ఏమేంటి, ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఇమేజ్ చేంజ్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును కదా? ఆటోమేటిక్గా ఇమేజ్ చేంజ్ అంటే మనకి ఏం కావాలి, సెట్ ఇంటర్వెల్ ఇస్ అ మెథడ్. ఎస్ఆర్ నో బై యూజింగ్ మనం సెట్ ఇంటర్వెల్ త్రూ మాత్రం మన ఇమేజ్ మల్టిపుల్ టైమ్స్ మనం చేంజ్ చేయగలం. నౌ టు టేక్ హియర్, టెల్ మీ. ఇక్కడ ర్యాండమ్, మ్యాథ్ ఇవన్నీ ఫంక్షన్స్. దానికన్నా బిఫోర్ మనం సెట్ ఇంటర్వెల్ డేటా ఇంటిగ్రేట్ చేయాలి కదా, వాళ్ళకి ఎలా ఇంటిగ్రేట్ చేయాలి ఇప్పుడు? ఇన్ ద క్లాస్ ఆన్లైన్, ఎనీవన్? ద సింపుల్ స్టోరీ. అక్కడ మనం ఏమైతే ఐడి తీసుకున్నామో ఈ అరే డేటా మొత్తం ఐడికి ఇన్సెట్ అవ్వాలి. బై యూజింగ్ సెట్ ఇంటర్వెల్ త్రూ మాత్రమే డేటాను డైనమిక్ చేయగలం. బేసిక్ సింపుల్ ఫంక్షన్ గైస్. టేక్ కేర్ వాట్, ఇక్కడ సెట్ ఇంటర్వెల్ ఈజ్ అ ఫంక్షన్. ఓకేనా? లెట్స్ టేక్ కేర్ సెట్ ఇంటర్వెల్ లోపల some dummy name function, some parentheses, some curly brackets.
let some variable name random, some dummy name. Random equal to math.floor, again math.random into మనకి ఎన్ని ఇమేజ్ ఉన్నాయి 4 ఇమేజ్ కదా ఇంటూ 4 టైమ్స్ మల్టిప్లై అవ్వాలి. తెలుస్తుందా? మ్యాథ్ డాట్ ఫ్లోర్ అంటే ఓవరాల్ అరే మొత్తం అని. ఓకేనా? మ్యాథ్ డాట్ ర్యాండమ్ అంటే ఆటోమేటిక్గా అంటే ఒకే ఆర్డర్లో కాదు, ర్యాండమ్ గా నాకు వాల్యూ స్కిప్ అవ్వాలి. మనకి ఇనీషియల్ గా కోడ్ లో వాల్యూ స్కిప్ అవ్వాలంటే మనం మల్టిప్లికేషన్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. బై యూజింగ్ మల్టిప్లై మనకి ఏం చేస్తుంటే వాల్యూని స్కిప్ చేస్తుంది, అంటే ఇంటూ చేసి సెకండ్ వాల్యూకి కన్వర్ట్ చేస్తుంది. ఆఫ్టర్ దట్ వాట్ ద వేరియబుల్ నేమ్ ఉంది? ఇమేజ్ చేంజ్. ఓకేనా? డాట్ ఎస్ఆర్సి ఈక్వల్ టు వాట్స్ వేరియబుల్ నేమ్ ఉంది? ఇమేజెస్. ఇప్పుడు ఇన్సైడ్ ఇమేజ్కి ఏం ఇన్సర్ట్ చేస్తాం మనం? ర్యాండమ్ అనే ఫంక్షన్ ఇన్సర్ట్ చేస్తాం. ఓకేనా? నాకు ఎంత టైం పీరియడ్ ట్రావెల్ అవ్వాలి? ఇది ఒక 800 సెకండ్స్లో, ఒక మిల్లీ సెకండ్స్లో ట్రావెల్ అవ్వాలి వాల్యూ. దెన్ ఇట్స్ వర్కింగ్ ఆర్ నాట్? ఈస్ ద వాల్యూ మనకి చేంజ్ అవుతుంది బట్ వాల్యూ వెళ్ళట్లేదు. వాట్ హ్యాపెన్ హియర్? తెలుస్తుందా? డేటా చేంజ్ అవుతుంది బట్ వాల్యూ ఇస్ నాట్ గోయింగ్ హియర్. వాట్ హ్యాపెన్ హియర్? మ్యాథ్ డాట్ ఫ్లోర్లో మ్యాథ్ డాట్ ర్యాండమ్. ఓకే, ఒక ర్యాండమ్ మెథడ్ గైస్ మనకి. సారీ, సో మెథడ్ దెన్ మీకు ఇమేజ్ అన్ని సేమ్ హైట్ సేమ్ ప్యారల్ కావాలంటే సింపుల్గా టేక్ హియర్. నేను ఎక్కడ ఇచ్చేస్తాం స్టైల్? సింప్లీ టేక్ హియర్ సమ్ డాట్ మెయిన్, some width 200 pixel, some height 200 pixel. అదే స్టోరీ నడుస్తున్నాం. క్లియర్ ఎవ్రీవన్? ఇలా మనకి ర్యాండమ్ గా ఇమేజ్ ఏమైనా చేంజ్ అవుతున్నాయి అంటే ఇట్స్ అ ర్యాండమ్ మెథడ్. అది ఏది కూడా మన కలర్ చేంజింగ్ కాదు, ప్యూర్ జేఎస్ కోడ్ లైక్ దిస్. సింపుల్ కోడ్. మన కంప్లీట్ ఫంక్షనాలిటీ మొత్తం ర్యాండమ్ ఇచ్చాం. ఆ ర్యాండమ్ ఏం ఇన్సర్ట్ చేసాం మనం? ఇమేజ్ ఇన్సర్ట్ చేసాం. అంటే పేర్లోకి ఏమవుతుంది మనకి? ర్యాండమ్ అనే ఫంక్షనాలిటీ వెళ్తుంది. అది ఏం చేస్తుంది? మనకి ఓవరాల్ 4 ఇమేజ్ ని మల్టిప్లై చేస్తుంది. Got the point? Clear everyone? Any doubt anywhere? Clear? Chiన్న topics before table single line, image single line. Clear everyone? Clear? So next, any doubt anyone online? నెక్స్ట్ ఇంకా ఏమైనా చిన్న చిన్న మనకి ఒకసారి కరేజల్స్ మనకి సిఎస్ ఎక్కువ, చాలా సిఎస్ మోర్. అది ఓవర్ ఇమేజ్ కూడా మనకి సిఎస్ ఎక్కువ. ఇంకా ఇంకా చిన్న చిన్న ఫినిష్ అయ్యాను. 4